ప్రపంచంలోనే అతిపెద్ద గణాంక కార్యక్రమమైన భారత జనగణన 2027కు ఏపీలో రంగం సిద్ధమైంది. తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న ఈ బృహత్తర కార్యక్రమంలో మొదటి దశ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా ఇళ్ల జాబితా, గృహగణన లిస్టింగ్ చేపడుతున్నట్లు రాష్ట్ర జనగణన డైరెక్టర్ జె నివాస్ తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి జనగణన ప్రక్రియలో ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునేందుకు స్వీయ గణన సదుపాయాన్ని కల్పించినట్లు నివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రజలు ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చని, లేదా ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించవచ్చని కోరారు. ప్రజలిచ్చే సమాచారం అత్యంత భద్రంగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు. జనగణన విధులకు ఆటంకం కలిగించినా లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేటర్లుగా 80% గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించినట్లు స్పష్టం చేశారు. మిగిలిన 20% ఇతర శాఖల ఉద్యోగులు ఈ విధుల్లో పాల్గొంటారని వివరించారు. చట్టపరంగా ప్రజలు ఎవరైతే ఎన్యూమరేటర్కి వస్తున్నారో వాళ్ళకి సహకరించాలి. అదే రకంగా ఎన్యూమరేటర్ను చేసినటువంటి ప్రక్రియ అంటే వాళ్ళ ఇళ్ళ పైన రాసినటువంటి నంబర్లు అలాంటి దానికి వాళ్ళు ఏం ఆటంకాలు పెట్టకుండా వాళ్ళకి అనువదించాలి. అదే రకంగా సరి అయినటువంటి వివరాలను ఇవ్వాలి.